హెల్త్ బాగాలేకపోయినా కానీ పండగకి నా కూతురు నా చేతులతో కుట్టిన డ్రెస్ వేసుకోవాలని చెప్పి హెల్త్ పక్కకు పెట్టేసి డ్రెస్ అయితే స్టిచ్ చేశాను. అసలు స్టిచ్చింగే రాని నా కూతురు కోసం అయితే మంచి ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను. స్టిచ్చింగ్ రాకుండా ఎలా కుట్టావో అని అనుకుంటారేమో. ఫోన్లో చూసి అయితే నేర్చుకున్నాను. ఒక 2-3 ఫ్రాక్స్ అయితే అంత పర్ఫెక్ట్గా రాలేదు. తర్వాత అయితే ఒక 2 ఫ్రాక్స్ అయితే పర్ఫెక్ట్గా కుట్టాను. ఏదో వచ్చినట్లా కుట్టేశాను. ఎలాగలాగా ఫ్రాక్స్ అయితే అలా నేర్చుకున్నాను, కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్. మరి అంత పర్ఫెక్ట్ అయితే కాదు, కానీ నా చేతులతో కుట్టాలి నా పిల్లలకి అని చెప్పి ఒకే ఒక కోరికతో అయితే డ్రెస్ అయితే స్టిచ్ చేశాను. కానీ పిల్లలిద్దరికి అయితే పండగ టైంకి హెల్త్ అయితే అస్సలు బాగాలేదు. రేపు ఎలా ఉంటుందో తెలీదు. భోగి రోజు అయితే ఎలాగైనా కానీ ఈ డ్రెస్ అయితే వేసి భోగిపళ్ళు అయితే పోద్దాం అనుకుంటున్నాను నా చిన్న కూతురికి. మా పెద్ద పాపకి అయితే ఇలాంటి లెహంగాస్ అయితే చాలా ఉన్నాయి. ఇద్దరికి స్టిచ్ చేద్దాం అనుకున్నాను. సేమ్ చెప్పాను కదా హెల్త్ బాగాలేదని చెప్పి, అలానే వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు. వాళ్ళకు కూడా హెల్త్ ఇష్యూ ఉంది. అలాగే ఇంకా ఇల్లు క్లీనింగ్ చేయడము, ఇంకా ఈ పనులలో పడిపోయి ఇంకా స్టిచ్ చేయడం అయితే కుదరలేదు. నెక్స్ట్ ఏదైనా అకేషన్కి కుదిరితే ఇద్దరికి సేమ్ స్టిచ్ చేస్తాను. ఇంతకీ ఫ్రాక్ ఎలా ఉంది, బాగుందా? బాగుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీ ఒపీనియన్. అలాగే వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే చిన్న లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు.